शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम देवीं वाचमदनेन्द्रदेव हस्ताभिषरूपः विश्ववदन्ति स्वामन्त्रेषु मुच्यत्वान् देवस्मानुशिष्टैः अयं मुहूर्तः सुमुहूर्तो हस्तो। ओम द्रवन्ते राजा वरुणो द्रवन् देवो बृहस्पतिः द्रवन्त इन्द्रश्च अग्निश्चराष्ट्रं धारयताम्। ओम राजाय प्रहस्य साहिने नमो वै वैश्रवणाय कुर्मे। First one, Apavitra, Vajralavastanga, Sudari, Karashan, Bhartiya, Kandarashini, Mustafa Jaratnakalatam, Chekutanate, Kukuma, Shara, Kiran, Nevaram, Harani Mahatavanda, Sajam Chandra, Granmay, Lakshmi, Jatave, Mama, Bhagat, Devi, Nektar Parigani, Om Purna, 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 Vachade, Purna Ship, Purna Maraya, Purna Deva, Vashishade. Next. पुरुषतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति प्रियं वरदशमायुष्यमारोग्यमेधा शुभाशोभनं दान्दान्यं पशुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। औषधे नित्यसमग्रस्य हिरण्यस्तोपरस्य विदादेवतातिरिच्युच्यते जमानस्य देवतात्रस्य देवतादैकशाप्रसादित्यर्थे ग्रहराधने नियोगः। నేరం ప్రదక్షిణం కుర్వాణం. శతమానం భవతి శతాయుః పురుషేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. ఆరోగ్యమైదాశోభనం ధనం ధాన్యం పశువులను పుత్రలాభం చతురం భద్రం దీర్ఘమాయు. అశ్వమధ్యం భస్మాదభోజం శ్రీయంద్రే నిర్మాపయేసి నిర్మాదేవికాపాశ్రం సర్వతీర్థసముద్రం పాచ్యం గృహాణిగానం సర్వదేవం కృతే పాదప్రక్షం. ఈరోజు మనము ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారు మేడం హౌసింగ్ ఏఎంఎల్ గారికి స్వాగతం సుస్వాగతం. మరియు సర్పంచ్ ఆశీన ఉడెన్ శ్రీకాంత్ గారికి మరియు ఉప సర్పంచ్ ఆలల పరశురాములు మరియు ఫస్ట్ వార్డు సభ్యులు ప్రమోనాల రమేష్ గారు, సెకండ్ వార్డు సభ్యులు మాంకాలి సింహరావు గారు, థర్డ్ వార్డు సభ్యులు బోనాల లక్ష్మి గారు, ఫోర్త్ వార్డు సభ్యులు నూనె రవి గారికి మరియు ఫిఫ్త్ వార్డు సభ్యులు శ్రీనాథ్ రెడ్డి గారికి, సెవెంత్ వార్డు సభ్యులు గుల్లల స్వప్న గారికి, 10th వార్డు సభ్యులు మేరీ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. కొత్త గ్రామ పంచాయతీకి అందరికీ నమస్మాంజలు. మరియు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నాం. ఉడెన్ శ్రీకాంత్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించడం భగవంతుని పేరు సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను. యాలల పరశురాములు నేను శాసనం
ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యాన్ని చేస్తూ ప్రమాణం చేయుచున్నాను. బోనాల రమేష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. బోనాల లక్ష్మి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. స్వప్న అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకం నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. గాది జోసెఫ్ మేరీ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. వార్డ్ మెంబర్లందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్. డెవలప్మెంట్ అనేది గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. సో వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ వాళ్ళ ప్రోత్సాహంతో ఏ కార్యక్రమం అయినా ముందుకెళ్తుంది. కాబట్టి ఊర్లో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మీరు సర్పంచ్ గారితో డిస్కస్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి అది సాల్వ్ చేసుకోవాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా ఉండకూడదు. మీలో మీ ఎన్నికైన వాళ్ళలో ఎలాంటి ఇష్యూస్ అయినా ఉండకూడదు. కోపాలు పెట్టుకోవడం అలాంటి అస్సలు చేయకూడదు. మీ ద్వారా ఇంకో నలుగురు ప్రజలు ఉపయోగపడాలి. వాళ్ళకి డెవలప్మెంట్ అనేది ఏంటి తెలియాలి. మీ ద్వారా తెలియాలి నెక్స్ట్ 5 years టర్మ్లో ఎలా చేస్తున్నారు, ఎలా కష్టపడ్డారు, మన అప్పుడు ఎలా ఉండే మన గ్రామం ఇప్పుడు ఎలా అయింది అనేది వాళ్ళకి తెలియాలి. సో కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో. నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ మరియు పెద్దలు, చిన్నలు, యువకులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మొదటగా నూతనంగా ఎన్నికైనటువంటి మన గ్రామ సర్పంచ్ గూడెల శ్రీకాంత్ గారిని స్టేజ్ మీదకి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం.
నెక్స్ట్ గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నుకోబడిన శ్రీ యాలాల పరశురాములు గారిని వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. తర్వాతి మొదటి వార్డు సభ్యులు బోనాల రమేష్ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. తర్వాత రెండవ వార్డు సభ్యులు మాంకారి సుగుణమ్మ గారిని వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. తర్వాత మూడవ వార్డు సభ్యులు బోనాల లక్ష్మి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాతి ఫోర్త్ వార్డు సభ్యులు నూనె రవి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత ఫిఫ్త్ వార్డు సభ్యులు నారెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత సెవెంత్ వార్డు సభ్యులు గుడేరి స్వప్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఎయిత్ వార్డు సభ్యులు రాజే జోసెఫ్ మేర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాతి మన గ్రామ ప్రత్యేకాధికారిగా నియమించబడిన ఏ హౌసింగ్ మేడం రవళి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे స్వీకారానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ నమస్మాంజలు. మొదటగా మనము నూతనంగా ఎన్నికైనటువంటి పాలక వర్గానికి సన్మాన కార్యక్రమం చేస్తాం. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే పర్జన్య గర్జనే గగనవనే విజయీ భవ విజయీ భవ భాస్వరం రగిలించే రాత్రిని మదిరచ్చిపోయలే రోషమే గగనమనే విజయీ భవ వచ్చిన గ్రామ ప్రజలందరికీ నేను నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గారికి నా
నా తోటి వార్డ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. అందరూ మనల్ని ఎంత నమ్మకంగా నమ్మి మనల్ని గెలిపించారో మనం కూడా వారి కోసం అంత బాగా పనిచేసి అంతకుముందు ఉన్న పరిపాలనకి మన పరిపాలనకి తేడా ప్రజలందరూ మొత్తం నా అత్తగారి ఊరు మొత్తం నా ఊరు మొత్తం నన్ను నమ్మి భారీ మెజారిటీతో కల్పించారంటే అది మీ సపోర్ట్. నాకు అసలు ఫస్ట్ ఉన్న అవకాశము నేను ఒక టీచర్గా చేసి ఇప్పుడు మళ్ళీ నేను అదే ఊర్లో ఒక వార్డ్ మెంబర్గా గెలిచానంటే అది మీ సపోర్టే అన్న. ముఖ్యంగా లక్ష్మీరెడ్డి అన్న, మిమ్మల్ని చూస్తేనే నాకు ధైర్యం వచ్చింది. అసలు ఈ అవకాశంలో నేను ఉండగలనా లేదా అనేది మిమ్మల్ని చూస్తేనే నాకు తోడుకుంటే వాళ్ళు లేరన్న. కానీ మిమ్మల్ని చూస్తే నా సొంత అన్నలానే నేను మిమ్మల్ని చూసి నాకు ధైర్యం వచ్చింది. దీనికి ఈ ప్రైజ్ మొత్తం మీదే. ఫస్ట్ నా కుటుంబ సభ్యులు నాకు ఈ అవకాశం నేను అసలు ఉండగలనా లేదా, నామినేషన్ అయినా వేయగలనా లేదా అనేది నా సొంత కుటుంబ సభ్యులు నన్ను, నా అక్క, మా అమ్మ, నా భర్త అందరూ సపోర్ట్ చేసి నన్ను పంపించారు. దానికి తోడు మీ అందరూ సపోర్ట్ చేసి ఏం కాదు ధైర్యంగా నువ్వు నామినేషన్ వేయి, నువ్వు గెలవగలవు అని నాకు సపోర్ట్ ఇచ్చారు. అది నేను నిలబెట్టుకుంటాను. నాకు భారీ మెజారిటీ అంటే నా అత్తగారి ఊరు అంతా నన్ను నమ్మి నాకు ఓట్లు వేశారు. మా వాళ్ళు ఎలా అయితే నమ్మారో నేను ఆ నమ్మకాన్ని పంపు చేయను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మీకు, శ్రీకాంత్ గారు, మా వార్డ్ మెంబర్స్ మనందరం మంచి కలిసికట్టుగా ఉండి మన గ్రామ పంచాయతీ, మన గూడెం గ్రామ పంచాయతీ మంచి అభివృద్ధి చేయాలని నేను ఆశిస్తున్నాను. స్వీకార మహోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మా యొక్క 5వ వార్డ్ సభ్యులందరికీ నాకు ఓటేసి గెలిపించినందుకు చాలా ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా ముందు ఉంటానని మా గ్రామ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు సభ్యులు కానీ దానికి అందరం సహకరించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని ముందుగా అందరికీ గ్రామ ప్రజలు కానీ పెద్దలందరికీ అందరికీ కూడా నమస్కారం. నా యొక్క నమస్కారం. ఈనాటి ఈ ప్రమాణ స్వీకారం ఇవాళ మహోత్సవానికి అందరూ వీక్షిస్తున్నటువంటి పెద్దలందరికీ, రేపులాస్లకు నన్ను ఓటేసి గెలిపించిన పెద్దలకు అందరికీ నమస్కారం చెప్తున్నాను. ఊరు విషయంలో ఏదైనా కానీ అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ చిన్న తగాదాలు లేకుండా కానీ ఊరు ఐక్యత కోసం కష్టపడి పనిచేస్తాం. ఈ వార్డు మెంబర్లకు అందరికీ నా నమస్కారం. మా 3వ వార్డుకు అందరికి ఓటేసి గెలిపించారు కాబట్టి నేను అందరికీ ప్రజలకు మంచిగానే చేస్తాను. ఏ చిన్న లుల్లీలైనా ఏదైనా కానీ సర్దుకపోయి అన్నీ మంచిగా చేస్తాను. మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష ఎలక్షన్లో పోటీ వేసి నన్ను గెలిపించిన నా 6వ వార్డు కుటుంబ సభ్యులకి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గూడెం శ్రీకాంత్ గారికి మరియు 1వ వార్డు మెంబర్ బోనాల రమేష్ గారికి, 2వ వార్డు మెంబర్ గారు సుగుణ బాలయ్య గారికి, అలాగే 3వ వార్డు మెంబర్ గారు బోనాల లక్ష్మి తిరుపతి గారికి, 4వ వార్డు మెంబర్ గారు నూనె రవి గారికి, అలాగే 5వ వార్డు మెంబర్ నారటి శ్రీనాథ్ రెడ్డి గారికి, 6వ వార్డు మెంబర్ ఉప సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న యాదల పరిశ్రమ అనే నేను నాకు, అలాగే 7వ వార్డు మెంబర్ గోడెల్లి స్వప్న రాజు గారికి, అలాగే 8వ వార్డు మెంబర్ గాలి జోసఫ్ మేరీ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి ఇంతకుముందు గతంలో జరిగినవి ఏమీ మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని ఇంత అత్యధిక మెజారిటీతో గెలిపించిన మనందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అభివృద్ధిలో కూడెంను బెజ్జంగి మండలంలో ఫస్ట్ ప్లేస్ తీసుకొస్తామని దానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.
అందరికీ నా పాపాభివందనం. ఎందుకు అంటే నేను గత 5 ఏళ్లలో వార్డు మెంబర్గా పనిచేసినాను. ఇప్పుడు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను ఒమ్ము చేయనని ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. నేను ఈ విజయాన్ని మీ అందరి విజయంగా నేను భావిస్తున్నాను. నా ఒక్కరి విజయం కాదు, మీరందరూ కలిస్తేనే ఈ విజయం సాధించాం. అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా నాకు సపోర్ట్ చేసినారు, గెలిపించినారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కంటే నేను ఒక మెట్టు మెరుగైన చేసి చూపిస్తాను, మీ అందరికీ మాటిస్తున్నాను. ఒకటి, నాకు మీ అందరి సహకారం ఇప్పుడు ఎలక్షన్లో ఎలా అయితే ఇచ్చారో ఇక 5 ఏళ్ళు కూడా అలాగే మీ సహకారం అందరి నాకు ఉండాలని కోరుతున్నాను. నేను రాజకీయ కక్ష కానీ పార్టీల పరంగా కానీ ఏ వ్యక్తిగత కక్షలు కూడా నేను తీసుకోను. అలా ఆలోచన నాకేమి లేదు. ఒకటి, నేను ఏ ఊరు విషయం డెవలప్మెంట్ కోసంలో నేను 2 అడుగులు వెనకగానే కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఎవరి మీద కూడా కక్ష కానీ నాకు ఓటేసి లేదని ఎవరి కూడా నేను పెట్టుకోను. ప్రతి ఒక్కరికి మీకు ఒకటే విధంగా చేస్తున్నా, ఊరు డెవలప్ ఉండాలి, మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి. కక్షలు కొట్లాలు గొడవలు అవసరం లేదు. నేను మీ అందరి వెనకాల నేనుంటా, నా వెనకాల మీరు ముందుండండి. నేను ఊరి కోసం మాట డెవలప్మెంట్ కోసం మీ అందరి కోసం మాటిస్తున్నా. ఈ 30 ఏళ్లలో మన ఊరికి ఒక అవార్డు కూడా రాలేదు, కానీ ఈ 5 ఏళ్లలో ఒక అవార్డు తీసుకురావాలని నా కోరిక. దానికి మీ అందరి సహకారం ఉండాలి. ఇప్పుడు నాకు ఈ మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం. అలాగే నాకు పెద్దలు చిన్నలు అందరూ కూడా సహాయం చేశారు. నేను ఎలాగైతే ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఉన్నానో ఇక ముందు 5 ఏళ్ళు ఇలాగే ఉంటానని మీ అందరికీ నేను నిర్ణయిస్తున్నాను. సరే, ఏమైనా తప్పు జరుగుతుంటే కూడా ఎలక్షన్లో మందించండి. నేనైతే ఎవరిని కూడా ఏదైనా ఎలక్షన్లో భయం ఇస్తే కూడా జరిగినా కూడా మీరు అందరూ మనసులో పెట్టుకోకుండా నాకు అందరూ సహకరించండి. నేను కూడా మీకు అలా ఉంటా. నాతో మాట్లాడలేదు మీ అవసరం కోసం ఫోన్ చేయండి. నేను ఎవరికైనా సరే నేను ఉంటా, నేను వస్తా, చేస్తా. నాకు అలాంటి ఆఫీస్ ఏం లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంద్రం ఇల్లు కానీ ఏమైనా కానీ మీరు నాకు అడగండి, నేను చేసి పెడతా. నాకు వ్యక్తిగతంగా కోపాలు కానీ పార్టీ పరంగా కానీ ఏది లేదు. ఇక ముందు కూడా ఉండాలని మాటిస్తున్నా. ఎవరైనా సరే శత్రువు అయినా నా ఇంటికి వచ్చి అడుగుతే చేయని సిద్ధంగా ఉంటా. నేను మనసు ఇలాంటివి పెట్టుకోను. నేను నాకు ఇచ్చిన విజయం మీ అందరికీ చాలా రుణపడి ఉంటా, జీవితంతో రుణపడి ఉంటా. ఇప్పుడు కాదు, నా జీవితం ఉన్నందుకు రుణపడి ఉంటా మీకు, నాకు ఓట్లేసి గెలిపించే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుండి మన గ్రామం ఏర్పడిన నుంచి 214 మెజార్టీ తోటి నన్ను గెలిపించారు. అంటే ఎవరు కూడా ఇంత మెజార్టీ వస్తారని ఊహించలేదు. ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టారు. నేను ఆ బాధ్యతకు తగ్గట్టుగానే ఉంటాను, పనిచేస్తాను, నిలబడతాను. 24 గంటలు ఊర్లోనే ఉంటాను. నేను ఎనీ టైం ఏ టైంలో ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. నాకు ఎలాంటి పని లేదు. ఊరు కోసం సేవ చేసే అవకాశం నాకు ఇచ్చారు, నేను దాన్ని వినియోగించుకుంటా. నన్నైతే ఎంతమంది నమ్మి నాకు సపోర్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి మాట రాకుండా సరే నేను ఉంటానని మాటిస్తున్నాను. నన్ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి నేను మీకు మాత్రం మచ్చ తెచ్చే రకం అయితే పనిచేయను. మీకు సరే శ్రీకాంత్ గెలిచిన సరే అని తట్టే మాత్రం పనిచేస్తా. ఎవరు కూడా సరే ఎందుకు గెలిపించడం రాబాయి అని తట్టు మాత్రం చెయ్య. ఏ గవర్నమెంట్ నుంచి ఏ పనైనా సరే తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే బాధ్యత ముందుంటా. నాకు కూడా వార్డు మెంబర్లు అందరూ అలాగే సహకరించాలి, మీరు కూడా సహకరించాలని నేను మనస్ఫూర్తిగా అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ యొక్క మహిళా సోదరి మనులకు మరియు నాతోటి యజమానులకు, పెద్ద మనుషులకు మరియు యువకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. పాలక వర్గం అనేది కొత్తగా ఏర్పాటైంది. దీంట్లో గ్రామ సర్పంచ్గా మన శ్రీకాంత్ గారు ఎన్నికయ్యారు. ఈ గ్రామ శ్రీకాంత్ గారు మరియు ఉప సర్పంచ్ మన పరశురాములు గారు మరియు వార్డు సభ్యులు వీళ్ళందరికీ ఇంకొక విషయం, మేడం గారికి, మన కార్యదర్శి గారికి, వీరందరికీ నా యొక్క నమస్తే. సరే, మాకు ఒకటి ఏంటంటే బాధ, ఇందులో ఏదో జరిగింది పోయింది, దాని గురించి మనం ఉత్తరీయం. ఒకటి విద్య, స్కూల్ గురించి ఒకటి చూసుకోండి. ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే మరి ఒకటి లైట్లు, వీధి లైట్లు ఇవి సక్రమంగా ఉండాలి. ఇంకొకటి నల్ల వస్తుందా వస్తలేదా, ప్రతి మనిషికి నీరు అవసరం.
కాబట్టి ఈ 3 మాత్రం ముఖ్యంగా మీరు అందరూ కంబైన్డ్గా కలిసి దీన్ని చేయగలరని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే దుఃఖం అవతలేదు, మీ సపోర్ట్ లేకపోతే మీరు ఈ విధంగా ఉండేవారు కాదు. సో ఇది ఏమైనా మీ సపోర్టు. ఒకటి ఏంటంటే గతంలో కానీ లొల్లులు కొట్లాటలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఊరిని గ్రామ వృత్తిలో ముందుకు తీసుకోవాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. కావున గ్రామ సభ పెట్టినప్పుడు గ్రామ ప్రజల వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళందరి దాంతో గ్రామ సభలు నిర్వహించుకొని ముందుకు తీసుకెళ్లాలని, ఏ ఒక్క చిన్న లొల్లులు కానీ కాకుండా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ పాలక మండలికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ శ్రీకాంత్ నాకు అవార్డు రాలేదు కానీ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. లొల్లులు కొట్లాటలు కాకుండా సామరస్యంగా గాంధీ గారి ఊరు ఎలా ఉంటుందో ఆ విధంగా మన ఊరు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. భజ 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 బజరంగబలి 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 చెగువెరా చెలరేగల చెగువెరా వికాసుగా నీలో బలం వెనుకాడని తెగువెరా కలంసని తపస్సుగా ఎదురీదల రఘువీరా ప్రాణాలనే పడమ్మని పోరాడల రణధీరా ప్రతి అడుగు ఒక యుద్ధమే ఆ గెలుపే నీ గమ్యం నీలో గల ధైర్యమే నిన్ను నడిపించే సైన్యం ఎదలో సంకల్పమే నీ ఆయుధమనుకోనేస్తం ఎదురయ్యే ఆపద నిన్నపదు ఏ మాత్రం పోరాడుపోయేదేమి లేదు తప్పులేనే లేదు ఎక్కుపెట్టు బలమంతా వల్ల కానిదేమి లేదు కష్టమేమి కాదు ఈ ఆటలోన నువ్వే విజేత భజ 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 బజరంగబలి 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 రతనాల రాముడిగా ఇందేళ వనవాసం చేజారి కదిలిందా చిరనాడే మధుమాసం మీ కష్టం గమనించి అమ్మల్లే ఆకాశం విజయాన్నే పంపిందా చేదోడుగా నీ కోసం ప్రతి అడుగు ఒక యుద్ధమే ఆ గెలుపే నీ గమ్యం నీలో గల ధైర్యమే నిన్ను నడిపించే సైన్యం ఎదలో సంకల్పమే నీ ఆయుధమనుకోనేస్తం ఎదురయ్యే ఆపద నిన్నపదు ఏ మాత్రం పోరాడుపోయేదేమి
ఎగురుతున్న జెండాలై యంగ్ లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ నర నరమున నవ చైతన్యం జనగణమున నడిపే సైన్యం రానున్నది యువజన రాజ్యం ఎగురుతున్న జెండాలై యంగ్ లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ యంగ్ లీడర్స్ యంగ్ 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 లీడర్స్ అర్రే ముత్యాలమ్మ ముడి గంగమ్మ తల్లల్లా దడి పోషమ్మ ఒక్కొక్క యాపకు రాలంగా యములాడా బతి పోషమ్మ ముత్యాలమ్మ ముడి గంగమ్మ తల్లల్లా దడి పోషమ్మ ఒక్కొక్క యాపకు రాలంగా యములాడా బతి పోషమ్మ ఓ కాలువే మా కాలువే ఆదిశక్తివే అమ్మవారివే హా అమ్మా పోషమ్మ నిన్ను నమ్మి తినల పోషమ్మ నిన్ను నమ్మి తినల పోషమ్మ మమ్మేరవే ముద్దుల గుమ్మ ఏ గిర్రా గిర్రా తిరిగినవమ్మ గిరికరాల బండెక్కినవమ్మ ఆడుతూ పాడుతూ వచ్చినవమ్మ హైదరాబాదుల వచ్చినవమ్మ అరే మంచి మంచి రాజుల వట్టి మదాన మత్తులు తీసినవమ్మ మా పద్ములను వట్టినవమ్మ పట్టుక రక్తం దాగినవమ్మ అగగగగగగ బొమ్మ కార్యం నోట పట్టుకొని పేగులు మెడలో హారమేసుకొని ఒక చేత చూలంపు పట్టగా మరో చేత చక్రంపు పట్టగా అమ్మా పోషమ్మ నిన్ను నమ్మి తినల పోషమ్మ నిన్ను నమ్మి తినల పోషమ్మ మమ్మేరవే ముద్దుల గుమ్మ అగ్గో మర్రి మర్రి చూసినవమ్మ గొర్ల మందల యొచ్చినవమ్మ కత్తరలే పగ వచ్చినవమ్మ గాలి పోసినని చెప్పినవమ్మ అబ్బా ఏనుగులెక్కే రాజుల వట్టి ఎన్నుల పప్పులు ఒడిచినవమ్మ గుర్రాలెక్కే రాజుల వట్టి గుండెల మల్లెలు జల్లినవమ్మ అబ్బబ్బబ్బ గాము పిల్లలు నోట పట్టుకొని రక్తపు సిప్ప చేత పట్టుకొని ఒక చేత చుర కత్తి పట్టగా మరో చేత బరి కత్తి పట్టగా పద 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 వెలుగుల పద ఆ గగనం భువనం అదిరే అరుపుల పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ధర్మం అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే
తెల్గవలి సామికి దతిల్గవలి సామికి ఓహో చంపియా ఒలంపల్లి చంపియా నాతోని మాట్లాడు నా పల్లి చంపియా ఒకట పీరు తొరి మసీదు దుక్కుత చూడయ్యాలైలా చూసుకోను బాలా దువ్వెన లేవరింది ఊగే తందుకు బాలా తొట్టె లేవరింది ఉండే తందుకు దేవి ఉట్టు లేవరింది అత్తరులు గులాలు అగరత్తులారింది గుమ్మడి ఏకుల దుప్పులు మా చెవుడిక నాదుల డప్పులు గల్లు గల్లు నానాదాలే మామిడి తోరునాలు అమ్మ మంగళారాతులు నీ కుండాన బోనాలు మా గండాల దీపాలు ఆ పాలు తోరణాలు అరే హా గండా జ్యోతులు కంకునాలే తల్లి మరి కుంకుమ గులాలమ్మ గుమ్మడి ఏకుల దుప్పులు మా చెవుడిక నాదుల డప్పులు గల్లు గల్లు నానాదాలే ఛత్రపతి శూరుడు వీరుడు మగధీరుడు ఛత్రపతి శూరుడు వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు కంఠమ్మను శబ్దాలతో నగారాలు మారుపోగే గజరాజులు తొండమెత్త కీకారాలు నిన్ను ముట్టె శివ సైనిక పద కట్టణతో దిక్కుల విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను వీరుడు నగధీరుడు అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడొక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు అరుణ కిరణముల ఉదయాత్ముని గని అది పండిన తీయని పంటను పడు సూర్య మండలము పట్టి తినాలని ఊళ్ళూరే తను దేహం నాటున రవి మరుగై జగము చీకటై పోరా అది అమరేంద్రుడు గమనించి తన ఐరావతమది రోడించి ఆంజనేయుని సమీపించి తన వజ్రాయుధమును విసరగా అది పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేరియట రాత్రి ఎదురు చూసే తూరుపేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేయడు పశుల పాకలో పరమాత్ముడు
నాడు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో చలిరాతి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే